వీరబాబు కార్డ్లెస్ మైక్ తెచ్చాడు, ఒకసారి చెక్ చేసుకో. రారా. నువ్వు కూడా బానే పాడతావు కదా, ఇవాళ కచేరీ నువ్వే చేసే. మురళి, ఏంట్రా జోక్ చేస్తున్నావా? లేదురా, బాగా పాడు. ఆల్ ద బెస్ట్. సడన్ గా ఏంట్రా ఇది? ఏమైందిరా నీకు? నా మనసేం బాలేదురా. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా? మనసు మారటానికి 2 సెకండ్లు చాలరా. ఇంత గొప్ప అవకాశం మళ్ళీ రాదురా. అవకాశం అభిప్రాయాన్ని మార్చలేదురా. ఒరే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వు పాడకపోతే దేవుడికి కోపం వస్తుంది. దేవత లేకుండా నేను పాడలేనురా. నా మనసేం బాలేదు. మురళి, ఆగరా. ఇదిగో అమ్మాయి, నీకు సంబంధాలు చూస్తున్నాను. నమస్కారం, బాగున్నారా? కొంచెం జరగమ్మా. అన్నయ్య, వదినా, బాగున్నారా? బాబాయ్ గారు నమస్తే. మీతో కలిసి పూజలో కూర్చుందామని 10 రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను. ఆయన కూడా టైంకి రాలేకపోయాను. ఏం సౌందర్య, ఎలా ఉన్నావు? నేను ఫైనే. అయ్యో, ఈయనకి దండం పెట్టడమే మర్చిపోయాను. రామాయ రామచంద్రాయ రామభద్రాయ రామనాథాయ నాదాయ సీతాయ పతే నమః. ఆ బ్రహ్మ తలరాత రాస్తాడు, ఈ రమాదేవి పెళ్లి రాత రాస్తుంది. మీ అర్చనకి ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం నేను సెట్ చేస్తాను. కొంచెం జరగమ్మా. బాగున్నావా? ఏమ్మాయి, బాగున్నావా? అక్క, నువ్వు ఇక్కడ కొంచెం జరగమ్మా. ఆశ్చర్యంగా ఉంది. మీ అబ్బాయి పెళ్లి గురించి నాకు వదిలే. రాజమండ్రి భావన, విజయవాడ సులోచన, వైజాగ్ శ్రీలక్ష్మి, హైదరాబాద్ పవని. మీ అబ్బాయికి సంబంధం కుదిరినట్టే. బంగారం లాంటి అమ్మాయి. ఎవరు అమ్మాయి? మా విశ్వనాథ అన్నయ్య గారి పెద్ద కూతురు అర్చన. అమ్మాయి సలక్షణంగా ఉంటుంది. మనసు ఆత్రేయపురం పూతరేకులంత సున్నితం, మాట తాపేశ్వరం కాజా అంత తీపి. పిల్ల బంగారం బొమ్మనుకో. అన్నయ్య, ఆవిడ పేరు పద్మజారాణి. వీరవాసనలో పెద్ద ఇల్లు. పెద్దవాడికి మొన్న మధ్య పెళ్ళయి ఫారెన్ లో ఉన్నాడు. రెండో అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్తే మీ పెద్దమ్మాయి అర్చన గురించి చెప్పారు. ఏమండి, ఈ పద్మజారాణి సంబంధం వదులుకుంటే వరల్డ్ కప్ ని ఒక్క పరుగుతో పోగొట్టుకున్నట్టే వదినా. వాళ్ళ అబ్బాయి పెళ్లి త్వరగా జరగాలని దేవుడి పెళ్లికి పట్టుబట్టలు తెచ్చింది. నీవే 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 నా మనసే దోచిన దేవత నీవే. నీవే 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 నీవే. సింప్లీ సూపర్. థ్యాంక్ యూ. ఇంత మంచి ట్యూన్ ఎలా వచ్చింది మురళి? ఒక మంచి ట్యూన్ చేయాలని చాలా ఆలోచించాను, ఎంతో తపన పడ్డాను, అయినా రాలేదు. మరెలా వచ్చింది? నిన్ను తలుచుకోగానే వచ్చేసింది. ఏంటి, నన్ను మునిగి చెట్టు ఎక్కిస్తున్నావా? నిజం అర్చన, నేను పాడే ప్రతి పాటకు నువ్వే ఇన్స్పిరేషన్. ఇవ్వక రేపు పెద్ద పేరు, ఫ్యాన్స్, నీ ఆటోగ్రాఫ్ కోసం క్యూ కట్టే అమ్మాయిలు, ఇవన్నీ వచ్చాక నన్ను మర్చిపోతావు. నిన్ను నేను మర్చిపోవటం అంటే నన్ను నేను మర్చిపోవటమే అవుతుంది. అది నేను పిచ్చివాడిని అయినప్పుడు, చచ్చిపోయినప్పుడు మాత్రమే జరుగుతుంది. పట్టు వస్త్రం సమర్పయామి. శతమానం భవతి శతాయు పురుషస్య ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠితం.